ఇదైతే చెర్రీ అండి, బార్బడస్ చెర్రీ. ఆ ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి ఫ్రూటింగ్ కూడా వస్తుంది ఇప్పుడిప్పుడే. ఫస్ట్ అయితే మా ఉడత వచ్చేసి పడేసేది, ఇప్పుడిప్పుడు కొంచెం ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి వస్తాయి మాకు 10-15 ఉడతలు ఉన్నాయి ఇక్కడ, వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి 4 ఇయర్స్ ప్లాంట్. దీంట్లో వస్తుంది, అది కూడా పెద్ద డ్రమ్ములో వేసుకుంటే బాగా వచ్చింది అనమాట. మారుస్తా, షిఫ్ట్ చేస్తాను నెక్స్ట్. కోసం జరిగింది, కొన్ని ఆకు కోసం గ్రీన్ బచ్చలి అలా పెట్టడం జరిగింది అనమాట. నేను మేకింగ్ తయారు చేశాను సమ్మర్లో. ఇది క్లాత్ సిమెంట్లో ముంచేసి ఇలా వచ్చేలాగా చేయాలి, ఏదన్నా బకెట్ పెట్టేసి. ఈ వీడియో ఇది కూడా ప్రాసెస్ పెడతాను ఫ్రెండ్స్ మీకు, కుండీలు కొనకుండా ఇలాగనమాట. జూమ్ కరము పాట్ అంటే కోటింగ్ 4-5 కోటింగ్స్ అవ్వాలి. ఇది 1 కోటింగ్కే నేను ప్లాంట్ వేసి పెట్టాను. 4-5 కోటింగ్ సిమెంట్ ఇచ్చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది పాట్ వచ్చేసి. ఇది కూడా పెడతాను యూట్యూబ్లో. కొంచెం కలిపేసి సిమెంట్, బెడ్షీట్ ఉంటుంది కదా టర్కీ టవల్ కానీ అది ముంచేసి ఒక బకెట్ బోర్లించి ఈ సిమెంట్లో ముంచి, యూట్యూబ్లో కూడా వస్తాయి మీకు ప్రాసెస్లో. ఒకసారి ఆ బోర్లించిన, ఇప్పుడు ఇదే అనుకోండి, ఈ టేబుల్ మీద ఇలాంటి టేబుల్ తీసుకొని ప్రాసెస్ చూపిస్తాను. సిమెంట్ పాట్ దీన్ని ఇలాగ వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఈ సైజ్ తయారు చేసుకోవాలనుకుంటున్నారు పాటు. ఒక టర్కీ టవల్ అన్నా, మామూలు లావ్ బెడ్షీట్ అన్న, మందపాటి బెడ్షీట్ తీసుకొని టవల్ కానీ తీసుకొని సిమెంట్ పేస్ట్ లాగా కొంచెం మరీ పల్చగా కాకుండా చేసి ఇలాంటి వేస్ట్ స్టూల్ తీసుకొని ఇలా పెట్టేసుకొని, ఇదే క్లాత్ అనుకోండి, మీరు ప్రిపేర్ చేస్తున్న క్లాత్ అనుకోండి, సిమెంట్లో ముంచేసి ఇలా పెట్టేసుకోవాలి. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇలా పెట్టేసుకోవాలి. అంటే పెద్ద క్లాత్ తీసుకున్నాం అనుకోండి, మనకు ఫుల్ వచ్చింది అనమాట, రౌండ్ షేప్. ఇప్పుడు ఇది ఉందా, దీంట్లో మేకింగ్ కూడా చేసుకోవచ్చు. చిన్న పాట్ వచ్చింది మనకు, ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ షేప్లో. అవసరం లేదు, ఇది వెట్గా ఉంటుంది కదా సిమెంట్, డౌన్ అయిపోయింది అలా అనమాట.